హాయ్ ఫ్రెండ్, నమస్తే. మనశంకర్ వరప్రసాద్ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. మీకు ఒక డౌట్ రావచ్చు, పుష్ప, బాహుబలి, RRR సినిమాలను బ్రేక్ చేస్తే అది ఇండస్ట్రీ హిట్ కదా, మరి ఇది ఎట్లా ఇండస్ట్రీ హిట్ అయిందని మీకు సందేహం కలగవచ్చు. ఇది పాన్ ఇండియా పరంగా కాదు, సోలో లాంగ్వేజ్ అంటే ప్రాంతీయ భాషలు, నేషనల్ లాంగ్వేజ్ కాకుండా సోలో ప్రాంతీయ భాషల్లో ఇది ఇండస్ట్రీ హిట్. రీజనల్ ఫిల్మ్లో ఇండస్ట్రీ హిట్ ఎంత అంటే దాదాపుగా 350 కోట్ల గ్రాస్తో మెగాస్టార్ అయితే సంచలనం సృష్టించారు. మెగాస్టార్కి ఇండస్ట్రీ హిట్ కొట్టడం చాలా అవలేలు. ఖైదీ, పసివాడ ప్రాణం, యముడుకు మొగుడు, అత్తక యముడు, అమ్మాయికి మొగుడు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ఇంద్ర, మళ్ళీ ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్తో ఎవ్వరు కొట్టలేని రికార్డ్స్, ఎవ్వరికి అందనంత ఎత్తులో అయితే కూర్చున్నారు. ఆయనకి ఇండస్ట్రీ హిట్ కొట్టడం కొత్త ఏం కాదు. అయితే ఇప్పుడు తరం మారింది కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చింది. మిగతా సినిమాలు ఇండస్ట్రీ హిట్ కొట్టడం వేరు, మనశంకర్ వరప్రసాద్ ఇండస్ట్రీ హిట్ కొట్టడం వేరు. ఎందుకంటే బడ్జెట్ చాలా తక్కువ, 25 కోట్ల నుంచి 30 కోట్ల మధ్యనే బడ్జెట్ అయ్యింది. అంటే హీరో రెమ్యునరేషన్, డైరెక్టర్, హీరోయిన్ రెమ్యునరేషన్ మినహా దాదాపుగా 30 కోట్లు అయింది. ఒకవేళ చిరంజీవి గారికి 30 కోట్లు, అనిల్ రావిపూడికి 10 కోట్లు, హీరోయిన్ నయనతారకి 5 కోట్లు, అంటే మొత్తం 45 కోట్లు, ఇదొక 25 కోట్లు, అంటే దాదాపుగా 75 కోట్లు అనుకోండి టోటల్గా. సినిమాకి అమ్మింది ఎంత? దాదాపుగా 120 కోట్లు. సినిమా కలెక్ట్ చేసింది 350 కోట్లు, అంటే 200 కోట్లు షేర్ ఉంటుంది. వీళ్ళు ఇక్కడ 75 కోట్లు పెట్టుబడి పెట్టారు, 120 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అంటే ఇక్కడే దాదాపుగా 50 కోట్లు ప్రాఫిట్ ఇక్కడే వచ్చింది. డిస్ట్రిబ్యూటర్లకి 120 కోట్లకి అమ్మారు, వాళ్ళకి 200 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే అక్కడ 80 కోట్లు డిస్ట్రిబ్యూటర్ ప్రాఫిట్లో ఉన్నారు. అంటే ఆ 80 కోట్లలో ఇంకా 20% ఇక్కడ నిర్మాతలకు ఇవ్వాలి, అంటే అవి ఒక 30 కోట్లు అనుకోండి. ఇక్కడ వీళ్ళు పెట్టిన పెట్టుబడి కాకుండా డిస్ట్రిబ్యూటర్లకు అమ్మింది 50 కోట్లు, డిస్ట్రిబ్యూటర్లు ప్రాఫిట్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర 20 కోట్లు, 70 కోట్లు. ఇక్కడ శాటిలైట్ రైట్స్ ఒక 30 కోట్లు, ఓటీటీ రైట్స్ ఒక 50 కోట్లు, మ్యూజిక్ రైట్స్ ఒక 10 కోట్లు. అంటే ఇవొక 80, ఇవొక 80, దాదాపుగా 160 కోట్లు ప్రాఫిట్తో అయితే నిర్మాతలు ప్రాఫిట్ జోన్లో ఉన్నారు. నిర్మాతలు కూడా ఈ సినిమాకి ప్రత్యేకించి ఎవరు కారు, సైనీ ఎంటర్టైన్మెంట్ అనేది బయట బ్యానరు, కానీ చిరంజీవి గారి కూతురు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకి ఆమె నిర్మాతగా ఉండడానికి కూడా ఒక రీజన్ ఉంది. అదేంటంటే ఈ మధ్యన ఖైదీ 150, నెక్స్ట్ వాల్తేరు వేరే తర్వాత చిరంజీవి గారికి ఒక్క హిట్ లేదు. ఏ సినిమా వచ్చినా ట్రోలింగ్ మీద ట్రోలింగ్ గురయ్యారు. అది చూసి చిరంజీవి గారి కూతురికి నచ్చలేదు. ఎందుకంటే ఆయన టాలీవుడ్ని ఏలిన రారాజు. ఆయన సినిమా విడుదలైతే థియేటర్ ముందు టికెట్ ముక్క కూడా దొరికేది కాదు. అలాంటిది ఈ జనరేషన్ వాళ్ళకి ఆయన రాజకీయాల్లోకి వెళ్ళడం, కాస్త గ్యాప్ రావడం, ఈ జనరేషన్ వాళ్ళకి ఆయన పవర్ ఏంటో తెలియదు. ఆయన పవర్ ఏంటో నిరూపించాలని స్వయంగా, అంటే అప్పుడు వింటేజ్ మెగాస్టార్ ఏ రేంజ్లో ఉండారో ఆ విధంగా అయితే అనిల్ రావిపూడికి ఉండేలా ఆమె అయితే సూచనలు ఇవ్వడం చేసిందంట. అందుకోసమే సక్సెస్ అయిన తర్వాత ఆమె చెప్పింది, డాడీని అలా ట్రోల్ చూసేసరికి నాకైతే మనసు అయితే చాలా బాధ అనిపించింది. ఆయన ఏంటో ఈ జనరేషన్ చూపించాలని కసితో అయితే నేను అనుక్షణం కష్టపడ్డాం, అనిల్ రావిపూడి ఆ విధంగా అయితే అవుట్పుట్ రప్పించాడని ఆమె అయితే కొనియాడారు. బాస్ మనశంకర్ వరప్రసాద్ ఇండస్ట్రీ కొట్టిన తర్వాత రికార్డుల్లో ఆయన పేరు ఉండడం కాదు, ఆయన పేరు మీదే రికార్డులు ఉంటాయి. ఈ డైలాగ్ అయితే ఎప్పటికీ మెగాస్టార్కే ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.